ठीक है। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेवा, इह परानंद जीवनमेवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधत अंतमु చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి, దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపుము, ఔయయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ అండి నాగమణి గారు, అందరికీ జై బాబా. జై బాబా. శారద గారు చాలా చక్కగా ప్రార్థన గీతాన్ని నడిపించారు. జై బాబా గారు. ప్రకాశం గారు, జై బాబా. మీరు సంకీర్తన చేయండి, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వర గారు అడిగారు. మీరు సంకీర్తన. జై బాబా అండి, అందరికీ జై బాబా. వినిపిస్తుందండి? జై బాబా. వినిపిస్తుంది. జై బాబా. మెహర్ బాబా జీవిత ఘట్టాలను సంక్షిప్తంగా రమ్యంగా వర్ణిస్తూ ఆయనను కలవడానికి పరుగు పరుగున అని ఈ గీతాన్ని సాగరాన్ని చేర్చే జీవ నదీ గమ్యాన్ని సూచిస్తుంది. మెహరు బాబా మహిని వెలసినాడు, మెహరాబాదున నిలిచి పిలిచినాడు, మెహరు బాబా మహిని వెలిసినాడు, మెహరాబాదున నిలిచి పిలిచినాడు, మెహరు బాబా మహిని వెలిసినాడు. పరుగు పరుగునా పరుగులిడుదా, పరమాత్ముని చెంత చేరుదా, మెహరు బాబా
మహిని వెలిసినాడు. పూనా నగరంలో పుట్టినాడు, మెహరాబాదులో మెట్టినాడు. పూనా నగరంలో పుట్టినాడు, మెహరాబాదులో మెట్టినాడు. జన్మలేని వాడు జన్మించినాడు, జన్మలేని వాడు జన్మించినాడు. జన్మలకే జన్మ లేకుండా చేసినాడు, జన్మలకే జన్మ లేకుండా చేసినాడు. ప్రపంచ పర్యటన చేసినాడు, దివ్య ప్రేమ రుచి చూపినాడు. ప్రపంచ పర్యటన చేసినాడు, దివ్య ప్రేమ రుచి చూపినాడు. మాటలతో పని ఇక లేదన్నాడు, మాటలతో పని ఇక లేదన్నాడు. మౌనంతోనే మేల్కొలిపినాడు, మౌనంతోనే మేల్కొలిపినాడు. నవజీవనమే గడిపినాడు, కుష్టులపై కృప చూపి. నవజీవనమే గడిపినాడు, కుష్టులపై కృప చూపినాడు. మస్తులను చేరదీసినాడు, మనోనాశ కార్యం చేసినాడు. మస్తులను చేరదీసినాడు, మనోనాశ కార్యం చేసినాడు. మరలి రాని కర్మ కొరకు, మరలలేని జన్మ కొరకు, మరలి రాని కర్మ కొరకు, మరలలేని జన్మ కొరకు అమరతిథికి రమ్మన్నాడు, అమరత్వం చేకొమ్మన్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అనుకుంటున్నారు. చాలా మంచి సంకీర్తన బాబా గురించి తెలియజేశారు. జై బాబా అండి. లక్ష్మి గారు జై బాబా అండి. ఈ సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ నువ్వు రెడీగా ఉండాలి. లక్ష్మి గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेशमापाहि सदय सदानंद देवा देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेशमापाहि सदय सदानंद देवा भुवनमेल्लनु सृष्टि पुष्टि नाष्टि जेयु भुवनमेल्लनु सृष्टि पुष्टि नाष्टि जेयु पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेहर पुरुषोत्तमुडवकिल भूतात्मुडवु मेहर देवा श्री मेहर अवतार सद्गुरु सर्वेशमा
పాహి సదయా సదానంద దేవా నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి నీ దివ్య మహిమచే నిద్రాణమౌ జగతి జాగరిత మనరింప చనుదెంచితివ ప్రభు జాగరిత మనరింప చనుదెంచితివ ప్రభు దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేష మాం పాహి సదయా సదానంద దేవా భవములేడును పాపి పంపితివి ఎనిమిదికి భవములేడును పాపి పంపితివి ఎనిమిదికి దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దయ సప్త భూమికల దాటించు పరమాత్మ దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేష మాం పాహి సదయా సదానంద దేవా నీ సేవయే మాకు నిత్య జీవనముగా నీ సేవయే మాకు నిత్య జీవనముగా సృష్టి అందెల్ల నీవు చూచు జ్ఞానదత సృష్టి అందెల్ల నీవు చూచు జ్ఞానదత దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేష మాం పాహి సదయా సదానంద దేవా మమతయ మూలపాపి క్షమత కరుణలనొసగి మమతయ మూలపాపి క్షమత కరుణలనొసగి పాలించు దొర రామ భద్రరాజ వినుత పాలించు దొర రామ భద్రరాజ వినుత దేవా శ్రీమేర్ అవతార సద్గురు సర్వేష మాం పాహి సదయా సదానంద దేవా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి లక్ష్మి గారు మంచి సాహిత్యమైన సంకీర్తన చక్కగా పఠించారు జై బాబా అండి సులోచన జై బాబమ్మ ఆంటీ జై బాబా సులోచన తర్వాత పాడతాను ఆంటీ నేను మెహర్లక్ష్మి గారు జై బాబా జై బాబా మెహర్లక్ష్మి గారు శేషరత్నం గారు జై బాబా జై బాబా అండి జై బాబా నాగమణి గారు జై బాబా పాడమంటారా అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా నీ పాటలే పాడతలచాను మదిలో గుండె లోతుల నుండి మేరు మేరని పలుగా
నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మామదు నీవు, దేవదేవులకెల్లా దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించంగా, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము, నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాల భావాల తాళాల గూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి, జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మేరు మేరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా శేషరత్న గారు. జై బాబా. జై మంచి బాబా. సంకీర్తన అందించారు. మీకు జై బాబా. జై బాబా. పాడతామమ్మా, ఇంకో సంకీర్తనకు పాడతామమ్మా. శ్రీననే మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత సులోచన పాడు. జై బాబా. శ్రీనన్నయ్య ఒక సంకీర్తన. जय बाबा अम्मा। ఆ, अवतार मेहर बाबा की जय। నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. అవతారునిగా నీవు అవనికే తెంచితివి, అవతారునిగా నీవు అవనికే తెంచితివి, ఆర్ద్రతను గ్రహించి దయచూపరా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. బంధాలు బాధ్యతలు భవసాగరంబులే ద్వంద్వముల పడి బ్రతుకు నాశమయ్యేను. బంధాలు బాధ్యతలు భవసాగరంబులే ద్వంద్వముల పడి బ్రతుకు నాశమయ్యేను. న్యాయమా నీ నటన, ధర్మమా నీ ఘటన, న్యాయమా నీ నటన, ధర్మమా నీ ఘటన, శరణాగత త్రాణ బిరుదు ఇంకేలా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. కర్మఫలములు మాకు అనివార్యమైనవని అహరహము నీ స్మరణ చేయుచున్నాము. కర్మఫలములు మాకు అనివార్యమైనవని అహరహము నీ స్మరణ చేయుచున్నాము. మెహరు జై మెహరంటూ తపించు సాధకులా, మెహరు జై మెహరంటూ తపించు సాధకుల శోధనకు గురి చేసి సాధింతువా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా.
కలిలోన పుట్టాము కలలోన బ్రతికాము కలకాలమీలాగే బ్రతుకు గడపాలా. కలిలోన పుట్టాము కలలోన బ్రతికాము కలకాలమీలాగే బ్రతుకు గడపాలా. ఇలా నేల వచ్చావు రమ్మంటూ పిలిచావు, ఇలా నేల వచ్చావు రమ్మంటూ పిలిచావు, ఉలుపు పలుపు లేక ఊరకుంటావా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. మమతానురాగాలు మరచిపోవాలనుచు మై మరచి నిను తలచె దాస మెహర శ్రీ. మమతానురాగాలు మరచిపోవాలనుచు మై మరచి నిను తలచె దాస మెహర శ్రీ. ఆశ్రయమునిచ్చావు ఆదుకొనవేమయ్యా, ఆశ్రయమునిచ్చావు ఆదుకొనవేమయ్యా, ఆదుకొనగా నాకు అర్హతది లేదా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. అవతారునిగా నీవు అవనికే తెంచితివి, అవతారునిగా నీవు అవనికే తెంచితివి, ఆర్ధతను గ్రహించి దయచూపరా. నీ కృపా వీక్షణము లేకున్న జన్మకిక సార్థకత ఏముంది శరణంటిరా. శరణంటిరా మెహరు శరణంటిరా, శరణంటిరా మెహరు శరణంటిరా. బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మ. ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా మీరు నేను చేసే కీర్తన పాడి వినిపించారు. జై బాబా చక్కగా పాడి. జై బాబా. సులోచన జై బాబమ్మ. జై బాబా అండి. జై జై బాబా అండి. జై బాబా. జై బాబా. హలో, జై బాబా. పాడొచ్చండి పాట? పాడండి మహర్లక్ష్మి గారు పాడండి. అవునమ్మా. పాడండి. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో, తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విసదము కాదే. హే పురుషోత్తమా దివ్య సనాతన, హే పురుషోత్తమా దివ్య సనాతన, దీవింపము మము నీ సేవకులుగా, దీవింపము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణాద్ర హృదయ, పంచదవట కృప కరుణాద్ర హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో, మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవగా,
మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా విన్నంటే ఏమమో హే ప్రేమమయా విన్నంటే ఏమమో గాచెడి ప్రభువిల మరిలేరు సాటి గాచెడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై బాబా. లక్ష్మి గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. థ్యాంక్ జై యూ మేడం. బాబా. జై జై. బాబా. సులోచన జై బాబమ్మా. ఆంటీ నేను 5:30 తర్వాత పాడతాను ఆంటీ, బయట ఉన్నాను. అవునా, సరేమ్మా. ఆ, శర్మ గారు జై బాబా సంకీర్తన చేయి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। గుండెలలో నెలకొన్న గోచరం కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు మెహరు బాబా నామము దాల్చి మహిని వెలిసినాడు ముగ్ధ మోహనాకారము కొని దరికి పిలిచినాడు మెహరు బాబా నామము దాల్చి మహిని వెలిసినాడు ముగ్ధ మోహనాకారము కొని దరికి పిలిచినాడు మందహాసవదన కాంతితో ముగ్ధులను ధరించినాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు ఆడంబర కర్మకాండతో పొందనలవి కాదన్నాడు అందరిలో తనను చూచి ఆదరించమన్నాడు ఆడంబర కర్మకాండతో పొందనలవి కాదన్నాడు అందరిలో తనను చూచి ఆదరించమన్నాడు శ్వాస కంటే సన్నిహితుడను శాశ్వతుండనన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు ప్రేమ వల్ల రూపము దాల్చి మానవుడైనాడు ప్రేమ వల్ల విశ్వభారపు బాధను భరించినాడు ప్రేమికుల ప్రేమను తానే ప్రేమికుల ప్రేమకు తానే దాసుడన్నాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు దాటించ భవసాగరము సాటి లేనివాడు గుండెలలో నెలకొన్న గోచరము కానివాడు అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా గారు జై బాబా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారండి. మీకు జై బాబా. ఇప్పుడు మనకు ప్రసంగానికి టైం అయింది. మల్లికార్జునరావు గారు జై బాబా బాబా విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. వినిపిస్తుంది కదండి? వినపడుతుందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై.
బాబా దగ్గరికి ఒకసారి ఒక ఉద్దండుడు వచ్చాడు. బాగా చదువుకున్న అతను, స్కాలరు, ఎక్కువ చదువుకున్నాడు, చాలా తెలివితేటలేని కలవాడు. ఆయన బాబాతోటి ఈ విధంగా అన్నాడు, నేను గాడ్ స్పీక్స్ 14 సార్లు చదివాను, చాలా పట్టుంది గాడ్ స్పీక్స్ మీద, ఎక్కడ ఏమో అడిగినా కూడా వెంటనే వివరించి చెప్పగలను, అంత పట్టు సాధించాను గాడ్ స్పీక్స్ మీద అని చెప్పి బాబాతోటి చెప్పాడు. దానికి బాబా సమాధానం చెప్పారు. ఆ సమాధానం చెప్తూ దాని కంక్లూజన్లో ఏం చెప్పారంటే, జీవించదగ్గ జీవితం అంటే ఏమిటో వర్ణించి చెప్పారు. వాట్ ఈస్ ద లైఫ్ వర్త్ లివింగ్ అని. అంటే జీవించదగ్గ జీవితం. ఒక మాటలో చెప్పాలంటే, మన గురించి జీవిస్తున్న జీవితం జీవించదగ్గ జీవితం కాదు. ఇతరుల గురించి మనం జీవిస్తున్న జీవితమే జీవించదగ్గ జీవితం. అదే భగవంతుని దగ్గర తీసుకెళ్తుంది. దాన్నే నిస్వార్థ సేవకుడు అని అంటూ ఉంటాం మనం. మరి మన గురించి మనం జీవించాలి కదండి అంటే, అది షర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. నీ బాధ్యతలు నిర్వర్తించడానికి వస్తుంది తప్ప ఆధ్యాత్మికతలోకి రాదు అన్నారు. సరే, ఆ అంశం పక్క పెట్టి ఇక్కడ బాబా అతనికి ఏ విధమైన సమాధానం చెప్పారంటే, వన్ మే బి అన్ ఇంటలెక్చువల్ జైంట్. ఎవరైనా ఒక వ్యక్తి చాలా తెలివితేటల్లో ఉద్దండుడు అయి ఉండొచ్చు, స్కాలర్ అయి ఉండొచ్చు, అతని గంట తెలివైన లేనంత తెలివితేటలు ఉండొచ్చు, అన్నింట్లోనూ ఆరితేరిన వారు అయి ఉండొచ్చు. బట్ అన్లెస్ హీ రియలైజెస్ ది ట్రూత్, అంత తెలివితేటలైన వాడు కూడా పుస్తక పఠనం వల్ల గ్రహించిన జ్ఞానం కాదు కావాల్సింది, అతను సత్యాన్ని తెలుసుకోవాలి అన్నారు. సత్యం అంటే భగవంతుని తెలుసుకోవాలి. అంటే భగవంతుని గాడ్ రిలేషన్ అంటారు. రియలైజింగ్ ట్రూత్ అంటే రియలైజింగ్ గాడ్ అని. నేనే భగవంతుని అనే స్థితికి చేరుకున్నంత వరకు కూడా నీ పాండిత్యం ఎందుకు పనికిరాదు. ఈ పాండిత్యంతో నువ్వు భగవంతుని చేరుకోలేవు అని అర్థం. దాని అర్థం, నీకున్న పాండిత్యంతో ఏదైతే చదివావో, గాడ్ స్పీక్స్ పట్టు సాధించావో, ఎక్కడ ఎదగలిగితే చెప్పగలవు, కరెక్ట్, అన్నీ బాగానే చదివావు, బుక్ అంతా వచ్చేసింది నోటికి, ఏ చాప్టర్లే ఉందో. కానీ బట్ అన్లెస్ వన్ హూ రియలైజెస్ ది ట్రూత్, భగవంతుని అనుభవం లేకుండా, భగవదానుభవం, రియలైజింగ్ ట్రూత్ అంటే భగవంతుని యొక్క అనుభవం పొందకుండా, హిస్ సో కాల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. నువ్వు సంపాదించిన ఈ విజ్ఞానం ఏదైతే ఉందో, పుస్తక జ్ఞానం, పరిజ్ఞానం, అదంతా కూడా మాటల చాతుర్యమే అవుతుంది అంటూ చెప్తున్నారు. మాటలతో చెప్పడమే అవుతుంది. భగవంతుడు ఎలా ఉన్నాడో పూర్తిగా వర్ణించి చెప్తాం. గాడ్ స్పీక్స్లో ఏముందో అదంతా వర్ణించేసి కరెక్ట్గా భగవంతుడు అంటే ఏమిటో, ఎలా ఉంటాడు, ఏ స్థితిలో ఉంటాడో వర్ణించావని మాటలుగానే మిగిలిపోతాయి. నువ్వు భగవంతుడు అయిపోవాలి అంతే తప్ప భగవంతుని గురించి చెప్పడం కాదు. మాటలతో చెప్తే మాటలుగానే ఉండిపోతాయి. అనుభవరీత్యా చైతన్యపూర్వకంగా నేనే భగవంతుణ్ణి, భగవంతుడు వేరు, నేను వేరు కాదు అని చెప్పి నాలోనే ఉన్న భగవంతుడిని నేను చైతన్యపూర్వకంగా అనుభవించినప్పుడు అది నిజమైన గమ్యం అని చెప్తున్నారు బాబా. ఈ సోకాల్డ్ నాలెడ్జ్, అతని యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉందో, పుస్తకాల ద్వారా సంపాదించిన చదవడం ద్వారా సంపాదించిన పరిజ్ఞానం ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్. అది అక్షర చాతుర్యతే చెప్తూ ఉంటుంది. అది ఎందులోనూ ఇన్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే అతను ఎక్కడున్నాడంటే అజ్ఞానంలోనే ఉన్నాడు. భగవంతుడు అయిపోయే వరకు కూడా అందరూ అజ్ఞానులే. భగవంతుని స్థితికి చేరుకున్న వరకు అందరూ కూడా అజ్ఞానులే. భగవంతుడు అయిపోతే ఇంకా ఆ జ్ఞానం, అది జ్ఞానం అనకూడదు, భగవంతుడే నువ్వు అయిపోయావు, ఇంకా జ్ఞానానికి క్వశ్చన్ లేదు. అంటే జ్ఞానం అంటే భగవంతుడు అయిపోవడమే నిజమైన జ్ఞానం. పుస్తక పరిజ్ఞానం జ్ఞానం కాదు అని. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటారు దీన్ని. దాన్ని బుద్ధి చిత్తము, బుద్ధి, అహంకారం అని మనస్సులో 3 భాగాలు. వేరే ఉపన్యాసం ఇచ్చినప్పుడు చెప్పాను అవి. బుద్ధి అంటే ఏమిటో అంటే, అంచేత
ఈ ఈ కౌశల్యత, బుద్ధి కౌశల్యత వల్ల ఏం ప్రయోజనం లేదు. మాటలలో చెప్పడమే అవుతుంది. భగవంతుడే అయిపోవాలి, నువ్వు చైతన్యపూర్వకంగా భగవంతుని అనుభవించాలి అన్నారు. హిజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్ అనేది కామెంటరీస్ అండ్ ట్రూత్. అతను జీవితం అంటే ఏమిటో నిర్వచించి చెప్పగలడు అతను. మానవుని యొక్క జీవితం అంటే ఏమిటో, అర్థం అంటే ఏమిటో, దాని అర్థం ఏమిటో, ఎందుకు జీవిస్తున్నాడో అవన్నీ చెప్పచ్చు థియరిటికల్గా. అండ్ ది కామెంటరీస్ అండ్ ట్రూత్ అంటే భగవంతుడి మీద ఎన్నో వ్యాఖ్యానాలు రాయొచ్చు. ఉపనిషత్తుల్లో ఇలా అన్నారు, ఇంకో చోట ఇలా చెప్పారు, వేదాల్లో ఇలా చెప్పారు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చేయచ్చు ఎన్నో మాటలతోటి. అది కాదు కావాల్సింది. కామెంటరీస్ అండ్ ట్రూత్ అంటే కామెంటరీస్ ఆన్ గాడ్ అని అర్థం. భగవంతుని మీద వ్యాఖ్యానాలు ఎన్నో చేయొచ్చు. కెన్ బి లైక్ అండ్ దీన్ని దేంతో పోల్చాలంటే, నీకున్న పుస్తక పరిజ్ఞానం అంతా కూడా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నువ్వే దారి చూడని గుడ్డివాడై ఉన్నావు. అంచేత ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపుతూ అన్నట్టు ఉంటుంది అన్నారు. ఇట్ ఈజ్ లైక్ ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్. ఓ గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపెడుతున్నట్ట. తానే గుడ్డివాడు అయినప్పుడు ఇంకో గుడ్డివాడికి దారి ఎలా చూపెడతాడు? తాను గుడ్డివాడు కాకుండా చూడగలిగే శక్తి ఉన్నప్పుడే ఆ గుడ్డివాడికి దారి చూపెట్టగలుగుతాడు. అంచేత నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నువ్వు ఎవరికైతే చెప్పదలుచుకున్నావో అతను అజ్ఞానంలోనే ఉన్నారు. అంచేత ఈ పాండిత్యం పుస్తక పరిజ్ఞానం వల్ల కాదు, ఆధ్యాత్మిక జీవితం జీవించి భగవంతుని గురించే జీవించాలి. టు లివ్ గడ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్ అన్నాడు. భగవంతుని గురించే జీవించాలి, భగవంతుని గురించే మరణించాలి, ఆఖరికి నేనే భగవంతుణ్ణి అనే చైతన్య స్థితికి చేరుకోవాలి. అది కావాల్సింది. వాట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ లైఫ్ ఇన్ జనరల్గా జీవితం అంటే ఏమిటి? ఎట్ ఫస్ట్ యు ఆర్ ఏ చైల్డ్ అబ్జర్వ్డ్ ఇన్ గేమ్స్. మొదటి చిన్నపిల్లాడిగా నువ్వు ఆటలాడుకుంటూ ఉంటావు బాలుడి కింద. తర్వాత నువ్వు పెద్దవాడు అవుతావు. దెన్ యు గ్రో యంగ్ అండ్ ప్రెట్టి. నువ్వు చాలా యువకుడు అవుతావు, చాలా అందగాడిలా తయారవుతావు యుక్త వయసు వచ్చిన తర్వాత. బికమ్ లాస్ట్ ఇన్ యూత్ఫుల్ రివరీస్ అండ్ ఇన్ కోర్స్ గెట్ మ్యారీడ్. చేత యవన సౌందర్యాలన్నీ కూడా అనుభవిస్తూ, యవనంలో పొందవలసిన అనుభవాలన్నీ అనుభవిస్తూ, ఆఖరికి యుక్త వయస్సు వచ్చాక వివాహం చేసుకుంటావు. యూ హ్యావ్ చిల్డ్రన్. వివాహం చేసుకున్నాక నీ పిల్లలు పుడతారు. తర్వాత ఏమవుతుంది? నువ్వు పెద్దవాడు అవుతావు, పెద్దవాడు అవుతావు. యూ గ్రో ఓల్డ్. ది వరీస్ పైలప్. నువ్వు పెద్దవాడు అయిన కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, సంసారం పెరుగుతుంది, నీకు పిల్లలు పుడతారు. అప్పుడు బాలుడుగా ఆడుకునేవాడు వల్ల నీకు ఇంకా ఎన్నో రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి. వరీస్ పైలప్. ప్రాపంచికంలో సంసారిక బాధలన్నీ కూడా పడుతూ ఉంటాం బాధ్యతలు నెరవేర్చలేక. చేత వరీస్ పైలప్ అండ్ గెట్ మల్టిప్లైడ్. ఇంకా ఎదుగుంది, ఎక్కువతో కానీ తక్కువతో ఉండవు ప్రాపంచిక బాధలన్నీ కూడా. ఆఖరికి ఈ గొడవలో నువ్వు ముసలివాడే అయిపోతూ ఉంటుంది చెప్తున్నారు. ఓల్డ్ ఏజ్ విత్ ఆల్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ వీక్నెసెస్. వృద్ధాప్యంలో వచ్చి ఏవైతే బాధలు ఉంటాయో, బలహీనతలు ఉంటాయో, ఆ బలహీనతలన్నీ కూడా నేను ఆవరిస్తాయి. డ్రాస్ నీరర్ ఈచ్ డే. అలా కష్టపడి ప్రతిరోజు కూడా జీవనం కొనసాగిస్తూ ఉంటావు. అండ్ ఫైనల్లీ విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్. ఒక అసంతృప్తితో ఉన్న జీవితంతో మరణిస్తామని చెప్తున్నారు. విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ యూ హ్యావ్ టు లీవ్ ది గ్రాస్ బాడీ. ఈ భౌతిక శరీరాన్ని వదిలేయాలి. అంటే నువ్వు చనిపోతావు, తప్పనిసరిగా చనిపోవాల్సి వస్తుంది. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? ఇటువంటి గానిగది జీవితం అంటారు. పుట్టడం మరణించడం, పుట్టిన తర్వాత బాలుడు, వాళ్ళు అయిన తర్వాత యవ్వనం తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు అయిన తర్వాత బాధ్యతలు అయిన తర్వాత ఇంకా
వాటిలను కొట్టుమిడుతుండగా అన్ని బాధ్యతలు ఇంకా బాధ్యతలు తీర్చకుండానే ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి. నీ గురించి కానీ ఇతరుల గురించి కానీ బాధ్యతలు. ఈ లోపల ముసలితనం వస్తుంది, మంచం ఎక్కుతావు. ఇంకప్పుడు నువ్వు ఆగినా ఆపమన్నా ఆగదు, మృత్యు వస్తుంది, చనిపోతావు. అది చనిపోతే దాంతో అది ఆఖరి చావు కాదు కదా, మళ్ళీ పుడతావు. ఇదే నా జీవితం అంటే అని అడుగుతాను బాబా. ఇదే ఆ జీవితం అంటే అని. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? జీవించదగ్గ జీవితం దీన్ని నువ్వు చెప్పగలవా? ఈజ్ ఇట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్? ఇటువంటి జీవితం ఒక ఏనుగు జీవించిన జీవితానికి నీ జీవితానికి తేడా ఉంది. ఒక పెద్ద ఏనుగు ఇంత కలేబరంతో ఏనుగు జీవిస్తుంది, కొన్నాళ్ళు జీవించి అది మరణిస్తుంది. చేత ఏనుగు జీవితానికి నీ జీవితానికి ఇంక తేడా ఉంది, రెండు ఒకటే అని చెప్తున్నారు బాబా. దాంట్లో ఆయన పెద్ద తేడా ఉందా అంటున్నారు బాబా. ఈజ్ ఇట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అని చెప్పారు. ఐ నో ఇన్యూమరబుల్ ఇన్కార్నేషన్స్ వేర్ ఇన్ ది సెల్ఫ్ సేమ్ స్టోరీస్ రిపీటెడ్. ఎన్నో అసంఖ్యాకమైన జన్మలు ఎత్తిన వాళ్ళని గురించి నాకు తెలుసు. అంటే లక్షలాది జన్మలు ఎత్తుతాడు మానవుడు. ఆ లక్షలాది జన్మలోనూ కూడా సేమ్ సేమ్ స్టోరీ ఇదే కథ ఈజ్ రిపీటెడ్. ఈ కథే మళ్ళీ 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 అతను జీవిస్తూ ఉంటాడు ఆ మానవుడు. రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అలా ఎన్నో జన్మలు, లక్షలాది జన్మలు ఇటువంటి జీవితమే గడిపేస్తుంటాడు. కానీ తనకి ఆఖరి గమ్యమైన చాలా ముఖ్యమైన జీవితం ఎలా జీవించాలో తెలుసుకోలేడు. తన ఆఖరి జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోలేడు. ది గోల్ ఆఫ్ లైఫ్ భగవంతుడు అయిపోవడమే అని అది తెలుసుకోకుండానే పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఇదే స్టోరీ ఎక్కడికి వెళ్ళినా అదే స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది. రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్ ఏ డ్రీమ్. ఇటువంటి జీవితం అంతా కూడా ఒక కళే తప్ప అది నిజంగా జీవితం కాదు అంటున్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డ్రీమ్, ఒక కళ. రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్ ఏ డ్రీమ్ బట్ ఏ సిగ్నిఫికెంట్ డ్రీమ్. ఇది కొంచెం పనికొచ్చి కళను, ఎందుకంటే దీని ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకుని ఇది కాదు జీవితం అంటే, దీని పర్పస్ వేరేదే ఉంది, భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే అసలైన గమ్యం, ఈ జీవనం కాదు ఇటువంటిది కాదు. అని చేత ఈ జీవనానికి ఇంపార్టెన్స్ 10% ఇచ్చి 90% భగవంతుడికి ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో ఎన్నో లక్షల జన్మలు ఎత్తిన తర్వాత గుణపాఠం నేర్చుకుంటాడు. తను అలవాటు పడిపోయి ఈ జీవితానికి మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇది కాదు మన గమ్యం, భగవంతుని చేరుకోవడమే గమ్యం. అంటే దాని గురించి పోట్లాడదాం, భగవంతునికే సేవ చేద్దాం, భగవంతుని గురించే మాట్లాడదాం, భగవంతుడు అయిపోయేదాకా కూడా పట్టు వదలొద్దు అని గుణపాఠం నేర్చుకుంటాడు ఆ జీవితం వల్ల. ఆ విధంగా ఇది ఒక పరికరంగా ఉపయోగిస్తుంది ఈ ఇంతవరకు జీవించిన జీవితం. అంచేత ఇట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డ్రీమ్ అన్న. ఇది ఒక విధంగా చాలా ముఖ్యమైన కళ. ఇది మానవ జీవితం ఒక కళ అయినప్పటికీ కూడా ఒక పనికొచ్చి కళ అంటున్నారు. ఈ కళ ద్వారానే ఇది కళ అని తెలుసుకుంటావు, నిజం ఏమిటో తెలుసుకున్నా నిజంగా వైపు పరిగెడతావు, నిజం భగవంతుడని. ఇట్స్ పర్పస్ ఈజ్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ది నథింగ్నెస్. ఈ జీవించడం ఎందుకంటే నువ్వు జీవించడం దీని ద్వారా ఏం తెలుసుకుంటావు అంటే ఇదంతా నిస్సారమైంది, ఇందులో సారమేం లేదు, ఇది శూన్యమైంది, ఈ మానవ జీవితం శూన్యం, ఏమి లేదు దీనివల్ల అండ్ ది నథింగ్నెస్ గురించి తెలుసుకుంటాం. ది నథింగ్నెస్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అంటే దీంట్లో నిస్సారమైంది, సారం లేదని. నథింగ్నెస్ ఆఫ్ ది డ్రీమ్ ఇట్ సెల్ఫ్. ఆ కళే అంటే నీ మానవ జీవితమే ఒక ఏమీ లేనిది, నిస్సారమైంది అని తెలుసుకుంటాం. బట్ యు ఆర్ సో ఎవర్ పవర్డ్ బై ఇగ్నోరెన్స్ అండ్ ది సెల్ఫ్ సోన్ ఇల్యూజరీ వరీస్. కానీ నీ అజ్ఞానం వల్ల ఆ నిజం వైపుకి ప్రయాణం చేయలేకుండా ఉంటాను. ఎందుకంటే అజ్ఞానంలోనే కొట్టుమిట్లాడుతూ ఉంటాం. జ్ఞాన సముపార్జన అంటే భగవంతుడే అయిపోవడం ఆ జ్ఞానం, నేనే భగవంతుణ్ణి అని జ్ఞానం. దాని గురించి నువ్వు అజ్ఞానంలో ఉండడం వల్ల ఆ సత్య పదార్థం గురించి తెలుసుకోవడం, సత్య పదార్థం వైపు నీ ప్రయాణం కొనసాగించలేకపోతూ ఉంటావు నీ అజ్ఞానం వల్ల. అండ్ ది సెల్ఫ్ సోన్స్ ఇల్యూజరీ వరీస్.
నీ అంతా నువ్వు క్రియేట్ చేసుకున్న వ్యాకులతతో కష్టాలతోటి కొట్టుమిట్లో ఉంటావు, అందులో మునిగి తేలుతూ ఉంటావు. సెల్ఫ్ ఇల్యూజరీ వరీస్ అన్నారు. అంటే సెల్ఫ్ సోన్, నువ్వే వాటిని విత్తనాల కింద పాతావు, అవే మొక్కలై మొలిచాయి. నువ్వు నాటిన విత్తనాలే. దాని ద్వారా నువ్వు ఇంకొంచెం వ్యాకులతతో కష్టాల్లోనూ చిక్కుపోయావు. సెల్ఫ్ సోన్ ఇల్యూజరీ వరీస్ అన్నారు. ఈ వరీస్ కూడా నిజమైన కాదు, అవి భ్రమే. వరి ఉందనుకోవడం కూడా భ్రమే అంటున్నారు. దట్ యు డు నాట్ వేకప్ టు ది సిచ్యుయేషన్. దీని నుంచి నువ్వు మేల్కొల్పు చేసుకోలేకపోతున్నావు. మేల్కొల్పు ఏమిటి? భగవంతుడే సత్యము, ఈ సృష్టి అంతా మిథ్య, సృష్టి మిథ్య, భగవంతుడు సత్యం అని నిజాన్ని అది నీ సత్యానికి నువ్వు మేల్కోలేకపోతున్నావు. చేత యూ డు నాట్ వేకప్ టు ది సిచ్యుయేషన్ అండ్ డు నాట్ ఫార్మ్లీ రిజాల్వ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ఏ రియల్ మ్యాన్. నిజమైన మానవుడు ఎటువంటి జీవితం జీవించాలో అటువంటి జీవితం జీవించలేకుండా ఉంటావు. చేత ది కప్లెట్స్ హఫీజ్ అని అతను కవి కూడాను, అతను ఈ విధంగా చెప్తాడు. హఫీజ్ గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ లైఫ్ పెరెనియల్, శాశ్వతమైన జీవితం. ఈ జీవితంతో మానవ జీవితం అశాశ్వతమైంది. శాశ్వతమైన జీవితం వైపు పరుగులిడాలి, దాని గురించి ప్రయాణం చేయాలి, దాన్ని చేరుకోవాలి. ఆ లైఫ్ పెరెనియల్ గురించి హఫీజ్ ఈ విధంగా చెప్పాడు. దిస్ ఇస్ ది లైఫ్ వన్ షుడ్ ఎయిమ్ ఎట్. ఈ శాశ్వత జీవితమే, దాని గురించే ఎవరైనా కూడా ఆ లక్ష్యంగా పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి ప్రాకులాడాలి అంటారు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్, ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అన్నారు కదా. అది అంచేత నీ జీవిత ధ్యేయం కూడా అదే అయి ఉండాలి. ఎందుకు జీవిస్తున్నారు అంటే భగవంతుని ప్రయాణం చేస్తున్నాను, ఎప్పటికైనా భగవంతుని కనుక్కుంటాను, అదే నా ధ్యేయం అనాలి తప్ప ఈ ప్రాపంచికంలో ఏదో ఇన్ని సంపాదిస్తాను, ఇది చదువుతాను, ఆ ఉద్యోగం చేస్తాను, అవి కాదు. ప్రాపంచికమైన లక్ష్యాలు కాదు. నీ లక్ష్యం ఎంతసేపు కూడా భగవంతుడే అయి ఉండాలి. నీ గోల్, గమ్యం కూడా భగవంతుడే అయి ఉండాలి. ఇట్ ఈస్ ఫర్ దిస్ లైఫ్ దట్ యూ హ్యావ్ ఏ హ్యూమన్ ఫామ్. అసలు నీకు మానవ జీవితం ఇచ్చిందే అందుకు. మానవ జీవితం ఎందుకు ఇచ్చారంటే మానవ జీవితం ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలరు, ఇంకే రూపంలోనూ భగవంతుని చేరుకోలేరు. అంచేత మానవ జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ అని చెప్పుకుంటారు. మానవ జన్మ ద్వారా మాత్రమే, ఈ పనిముట్టు ద్వారానే భగవంతుని చేరుకోగలం. కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ, చాలా అదృష్టవంతులు మానవ జన్మ ఎత్తడం. కానీ ఇదే ఒక పరికరం కింద తీసుకుని మన గమ్యం, మన లక్ష్యం సాధించాలి. అండ్ అన్లెస్ యూ డిసైడ్ టు లివ్ లైఫ్ పెర్నియల్, ఈ శాశ్వతమైన జీవితం ఎప్పటికైనా జీవించాలని నేను ఒక కృతనిశ్చయం తీసుకోకపోతే, ఇప్పుడే తీసుకోకపోతే, అండ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్స్ టు డూ సో, దాని గురించి నిజాయితీతో కూడిన సాయశక్తిలో పాటు పడకపోతే, ఆల్ ప్రీవియస్ హ్యూమన్ ఫార్మ్స్, సో టు స్పీక్, ఆర్ లైకెన్ టు దోస్ ఆఫ్ యానిమల్స్. ఇంతవరకు మానవుడిగా నువ్వు జీవించిన జీవితంలో కొన్ని లక్షలాది జన్మలు ఎత్తావు మానవుడి కింద. నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుని దీని గురించి పాకులాడకపోతే, గతంలో నువ్వు ఎత్తిన జన్మలన్నీ కూడా జంతు జన్మలతో సమానం అని చెప్తున్నారు బాబా అక్కడ. యానిమల్స్, ఈ జంతువు ఇందాక ఎలిఫెంట్ తోటి పోల్చారు కదా, అంచేత మానవ జన్మగా కాకుండా ఒక జంతు జన్మతో సమానం నువ్వు. ఈ పరమార్థం అంటారు, జీవిత పరమార్థం, మానవ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకుని ఆ విధంగా జీవించకపోతే నీకు ఎత్తిన జన్మలన్నీ కూడా వృధా అయిపోతాయి. అవి జంతు జన్మలే అనాలిగా తప్ప మానవ జన్మలని అనబడవు అని చెప్తున్నారు బాబా. దే ఆర్ లైకెండ్ టు దోస్ ఆఫ్ యానిమల్స్ అన్నారు. కంక్లూజన్లో ఏం చెప్తున్నారు? సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్. శాస్త్రీయ జీవితానికి ఏది దారి తీస్తుందంటే భగవంతుని ప్రేమతో జీవించిన జీవితం మాత్రమే. ప్రాపంచిక విషయాల మీద ఉండే ప్రేమ కాదు.
ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచికమైన వస్తువుల మీద, ప్రాపంచికమైన ధనధాన్యాల మీద, ప్రాపంచికమైన మనుషుల మీద అది ఆ ప్రేమ కాదు. కేవలం భగవంతుని ఎడల ప్రేమే ఉండాలి. జస్ట్ ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ లీడ్స్ టు లైఫ్ పెర్నియల్. ఇట్ ఈజ్ సచ్ లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. అటువంటి జీవితమే పరమార్థమైంది, జీవించదగ్గ జీవితము. నీ గురించి తిన్నాం పడుకున్నాం ఏదో లేచాం, మళ్ళీ తిన్నాం పడుకున్నాం లేచాం, అలా కాకుండా ఏదో సినిమా కూడా వచ్చింది. అలాగే రొటీన్ లైఫ్ ఆ లైఫ్ కాదు. నువ్వు ఎంతవరకు ముందు ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందావు అన్నది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితం చాలా ముఖ్యమైంది మానవుడికి. వద్దనుకున్నా కూడా తప్పనిసరిగా నువ్వు ఎప్పటికైనా భగవంతునిలో చేరుకోక తప్పదు. పైకి వేసిన రాడు కింద ఎలాగ పడక తప్పదో, ఆధ్యాత్మిక జీవితం కూడా కావాలనుకున్నా వద్దనుకున్నా అది తప్పకుండా జీవించి తీరాలి ఎప్పటికైనా కూడా. అంచేత ఇప్పటి నుంచి అవతారంతో కాంటాక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా ధన్యులం. మనం ఒక అడుగేస్తే 10 అడుగులు ఆయన వేయిస్తారు. అంచేత ఒక సుగమం అవుతుంది, సులువు అవుతుంది అవతార పీరియడ్ కాబట్టి. ఇప్పుడే మేలుకుని ఇప్పుడే భగవత్పరంగా జీవించడం, ఆధ్యాత్మికపరంగా జీవించడం అన్నది చాలా ముఖ్యం. సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ లీడింగ్ టు పెరెనియల్ లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. వన్ హూ లవ్స్ ఫర్ గాడ్, హూ లవ్స్ గాడ్ హ్యాజ్ ఓన్లీ వన్ లాంగింగ్. ఎవరైతే భగవంతుని కోరుకుంటారో, భగవంతుని ప్రేమిస్తాడో అతనికి ఒకటే కోరిక ఉంటుంది, ఒకటే తపన ఉంటుంది. ఆ తపన ఏమిటంటే ఒకటే వర్జి ఉంటుంది, ఒకటే విచారం ఉంటుంది. అదేమిటంటే భగవంతుడే కావాలి, భగవంతుడే అయిపోవాలి అని తపన. అదే ధ్యాస వాడికి, అదే వర్రి. అండ్ దట్ ఈజ్ అంటే ఆ లాంగింగ్, ఆ తపన, ఆ వర్రి, అదే ఆ వ్యాకులత ఏమిటో చెప్తున్నారు. దట్ లాంగింగ్ అండ్ దట్ వర్రి ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుల్లో ఐక్యం అయిపోవడం, భగవంతుడితోటి తాదాత్మ్యం చెందిపోవడం, మనమే భగవంతుడు అయిపోవడం. అది టు బికమ్ వన్ విత్ గాడ్. ఆ తపన ఉండాలి, ఆ వ్యాకులత ఉండాలి. ఎప్పుడు భగవంతుల్లో ఐక్యమైపోతాననే వ్యాకులత. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్. ఇదే నిజమైన జీవితం అంటే. అంతేగాని అదగడం ఇందాక రొటీన్ లైఫ్ వర్ణించి చెప్పారు బాబా. బాలుడి కింద పుడతావు, పెద్దవాడు అవుతావు అని చెప్పేదే అలాంటిది కాదు. దాంట్లో ఒక భగవంతుని చొప్పించాలి అందులో. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్ విచ్ లీడ్స్ టు లవ్ టు ది ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే శాశ్వతమైన జీవితం. ఇదేమో అశాశ్వతమైన జీవితాన్ని వదిలేసి శాశ్వతమైన భగవంతుని జీవితం జీవించడం. శాశ్వతమైన జీవితం అంటే భగవంతుడి జీవితమే శాశ్వతమైంది. అదనమాట. ఇంకోసారి ఒబీడియన్స్ గురించి మాస్టర్ని పరిధిలోకి వచ్చిన తర్వాత ఆ మాస్టర్ చెప్పింది చూచే తప్పకుండా పాటించడం అన్నది దేంతో పోల్చారంటే టు బికమ్ ఫుట్లెస్ అండ్ హెడ్లెస్. అంటే నీకు పాదాలు ఉండకూడదుట. బికమ్ ఫుట్లెస్ అంటే నీకు పాదాలు లేకుండా అయిపో. బికమ్ హెడ్లెస్, నీకు తలకాయ లేకుండా అయిపో. అంటే దీని అర్థం ఏంటంటే నీకుగా నువ్వు నడవకూడదు. నీ నడక నీ కాళ్ళతో నువ్వు కాదు నడిచేది. నీ మాస్టర్, నీ గురువు ఎలా నడిపిస్తున్నాడో ఆయన అడుగుజాడలో ఆయన ఏం చెప్తే అలా నడవని అని. అంటే కాళ్ళతో నడవడం అని కాదు అర్థం ఇక్కడ. ఆయన అడుగుజాడల్లో నడవమని. ఆయన ఏం చెప్తే అది తూచే తప్పకుండా పాటిస్తూ నడుచుకోమని జీవితం. ఆయన ఎన్ని విధాలు చెప్పారు మనందరికీ తెలుసు. హౌ టు లవ్ గాడ్లో చెప్పారు, పశ్చాత్తాప ప్రార్థనలో చెప్పారు, ఇంకా అనేక చోట్ల అనేక విధాలుగా చెప్పారు బాబా. అంచేత అవి ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటే ఆ విధంగా మనం జీవిస్తున్నాం లేదా అని చూసుకుంటే, అంచేత ఆ విధంగా ఉండాలి నిన్న నడక, నిన్న ప్రవర్తన. అప్పుడు ఆయన ఇచ్చే నీ ఇచ్చే అవ్వాలి. బాబా ఇచ్చే, బాబా ఏం చేస్తే ఇష్టపడతాడో అది నువ్వు చేయాలి. అంచేత నువ్వు నీ గురించి పాకులాడకుండా ఇతరుల గురించి నువ్వు సేవ చేయి. నీ గురించి నువ్వు మర్చిపో. నీ బాగోగుల గురించి పూర్తిగా మర్చిపో. నిరంతరం ఇతరుల గురించి పాకులాడు. ఇతరులకి నిస్వార్థ సేవ చేస్తూ ఉండు. వాళ్ళ గురించే జీవిస్తూ ఉండు అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది మనం విన్నవాళ్ళం అవుతాం. ఆయన చెప్పిన చిట్కాలు కానీ ఇప్పుడు షర్ట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు. జీవిస్తూ మళ్ళీ బాధ్యతలు కూడా
ఉంటాయి, మనకు బాధ్యతలు నిర్వహిస్తూనే ఉండాలి. అంచేత మై విష్ అని దాంట్లో మై విష్ కానీ, హౌ టు లవ్ గాడ్ కానీ, పశ్చాత్తాప ప్రార్థన కానీ, ఇవన్నీ కూడా మనకి ఆయన చెప్పారు. ఏం చెప్పారండి అని అడగక్కర్లేదు, మనందరికీ తెలుసు. విని 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 విసుగు పుట్టిందండి అని కూడా అనొచ్చు మనం. దాన్ని ఆ విధంగా జీవించగలగాలి. ఇందాక ఆయన గాడ్ స్పీక్స్ అప్ చెప్తా అన్నట్టు ఈ పాఠాలు అప్ చేయడం వల్ల, లేకపోతే నేను ఈ మల్లికార్జున ఇంకొకటి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల మల్లికార్జునకి ఏ ప్రయోజనం ఉండదు. ఉపన్యాసాలు మీ గురించి ఇళ్ళ నడవండి అని చెప్పి నేను చెప్పడం వల్ల అందులో నేను ఎంత ఎదిగానో, ఎంత అవగాహన చేసుకున్నాను, ఆ విధంగా నేను ఎంత పాటిస్తున్నాను అన్నది దాని మీద ఈ మల్లికార్జున యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఎంత చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. అంచేత ఎంతవరకు ఈ బికమ్ ఫుట్లెస్ అండ్ బికమ్ హెడ్లెస్, మన తలకే పని చేయకూడదు. ఎంతసేపు ఆయన అడగాలి, ఆయన ఏం చెప్తే అది చేయాలి. అచ్చా, ఈ రిచ్ గారికి మెహరాకి బాబా ఉన్నాడు కాబట్టి ఆయన బాబా అడిగేవారు, ఆయన చెప్పేవాడు, నేను చెప్తే అవి చేసేవారు. మనకి ఇప్పుడు బాబా లేడు కదండి, ఎలాగా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఆయన చెప్పినవి ఈ లిస్టే, ఆయన విడిగా మళ్ళీ రావక్కర్లే బాబా, మనకు ఇంకోసారి అవతారతి మనకు చెప్పక్కర్లే. ఆయన ఏమేం చేయాలన్నది చెప్పేశాడు, ఆయన ఆల్రెడీ చెప్పేశాడు. అవి చూసుకుని చదివి అప్పు చెప్పేయడం కాకుండా నోటికి వచ్చేస్తుంది పశ్చాత్తాపడుతుంది, కానీ నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు. మై విష్ అన్ని చోట్ల సెంటెన్స్లో చదివేస్తుంటారు, నోటికి వస్తుంది, బుక్ చూడక్కర్లే. చదివి అప్పచెప్పడం కాకుండా అందులో ఏదో ఒక అంశమైనా మనం జీవించాలి అని ఒక ధ్యేయం పెట్టుకుని, నెలకోటైనా ఒక ధ్యేయం కింద పెట్టుకుని జీవిస్తే అదే జీవించదగ్గ జీవితం. మిగిలిన జీవితం కూడా ఆయనకి అడుగుజాడల్లో నడిచే జీవితం కాదు, మనం ఆయనకి అనుచరులై జీవించిన జీవితం కాదు. మన సరి అయిన శిష్యుడు కావాలంటే మాస్టర్ చెప్పినట్టు నడుచుకోవాలి. మాస్టర్ ఏం చెప్పాడో చెప్పారు. నేను కరివేపాకు మొక్కలు వేస్తానండి అని చెప్తే బాబా కరివేపాకు మొక్కలు వేయమని చెప్పలే. చేత ఎప్పుడొస్తే అది వేస్తానంటే ఎలాగా, చేత ఏదో పుస్తకాలు చదివేస్తాను ఇవి అంటే అది కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది జీవితంలో ఆపాదించుకుంటూ జీవించాలి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. 2 మెసేజెస్ బాబా ఇచ్చినవే, బికమ్ ఫుట్లెస్ అండ్ బికమ్ హెడ్లెస్ అన్నది బాబా ఇచ్చిందే. ఈ గాడ్ స్పీక్స్ అంతా చదివి వచ్చేసానని చెప్పిన వాడి గురించి చెప్తూ, ఇది కాదు కావాల్సింది ఆచరణ ముఖ్యం, ఆచరించండి 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 అని చెప్పారు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చాలా మంచి విషయాలు చేశారు. సంకీర్తన సిద్ధలక్ష్మి గారు జై బాబా ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి నాగమణి గారు, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో నిన్ను ఎరుగగలేమో, నేడు నిన్ను మరువగలేమో. నిన్ను ఎరుగగలేమో, నేడు నిన్ను మరువగలేమో. ఆ కైలాసవాసుడ నీవేనా, ఆ వైకుంఠవాసుడు మెహరేనా,
ఇంకెన్నెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహనావతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలిచితి నన్నా పలుకవేలవో మెహరన్నా శరణు వేడి పిలిచితి నన్నా పలుకవేలవో మెహరన్నా నీవే నా పంచ ప్రాణమువై నీవే నా దైవ రూపమువై కలిలో మానవ దైవమువై ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచారా జీవకోటి కాధారా సకల లోక సంచారా జీవకోటి కాధారా సద్గురువులే నిన్ను వేడగా సరుగుణ భువి కరుదెంచగా సద్గురువులే నిన్ను వేడగా సరుగుణ భువి కరుదెంచగా నీ మౌనమునే కొనసాగించగా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహనావతారం ఈ మెహరుని సన్నిధిలో నీ ప్రేమిక హృదయములో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి నాగమణి గారు జై బాబా అండి. మేము పాడాలి మేడం కోటేశ్వరరావు జై బాబా అండి జై మెహర్ బాబా కోటేశ్వరరావు జై బాబా పాడొచ్చు పాడతామా? అవతార్ మెహర్ अवतार मेहर बाबा की जय मेहर मेहर पाडवे मनसा कोटि जन्ममुल पुण्य फलमु इदि मेहर मेहरनि पाडवे मनसा मेहर मेहरनि पाडवे मनसा कोटि जन्ममुल पुण्य फलमु इदि मेहर मेहरनि पाडवे मनसा प्रभु संघर्षण भाग्य में कोरी प्रभु निराक कई परितपिंचुचु प्रभु संघर्षण भाग्य में कोरी प्रभु निराक कई परितपिंचुचु అహర్నిశములో ఆవేదనతో అహర్నిశములో ఆవేదనతో పాడవే మనసా ఆవేదనతో పాడవే మనసా మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్యఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనసా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామము చేరుకొనుటకై మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహరుని దామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల
పుణ్యఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా. ఆధ్యాత్మిక మగు సాధనలేమి, ఆధ్యాత్మిక మగు సాధనలేమి, మెహరుని ప్రేమకు సాటి రావు, మెహరుని ప్రేమకు సాటి రావు. మెహరుని ప్రేమను బడయగోరుచు, మెహరుని ప్రేమను బడయగోరుచు, అంతరంగమును క్షాళన చేసి, నీ అంతరంగమును క్షాళన చేసి, మెహర్ మెహర్ అని పాడవే మనసా. కోటి జన్మముల పుణ్యఫలము ఇది మెహర్ మెహర్ అని పాడవే మనసా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మేడం, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా నీకు మంచి పాట చక్కగా పాడించారు. సులోచన పాట. జై బాబా అంటే జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మానవునిగా భువికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. మానవునిగా భువికి అరుదించిన, ప్రియతమునిగా ఇలను ప్రేమించిన. తన సృష్టినంతటిని తన ప్రేమలో ప్రేమించి సేవించి కాపాడిన. తన సృష్టినంతటిని తన ప్రేమలో ప్రేమించి సేవించి కాపాడిన. మౌనమూర్తి అయి మనకై వెలసిన మెహరే మన దైవం. అంతా తానని తెలిమిన వారికి అతడే సర్వస్వం. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించిన. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం, కరుణామయుని చిన్ముద్ర అవతారము. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తొలగించెను. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. పలు యుగాలలో ఇలకే తెంచిన నారాయణుడే మెహరు. సకల చరాచర జీవరాశికి ప్రియతముడే మెహరు. ఆ ప్రేమయే సర్వస్వము, ఆ నామమే కైవల్యము. ఆ ప్రేమయే సర్వస్వము,
ఆ నామమే కైవల్యము దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా మతమౌఢ్య హృదయాలు ద్రవించగా ప్రేమైక్య సేవలో పులకించగా దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. ఆంటీ జై మెహర్ బాబా ఆంటీ. చక్కగా పంపించు. మాలతి అంటే జై బాబా. జై బాబా. नागमणि जय बाबा. अवतार मेहर बाबा की जय. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యముదవు చేయకము. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యముదవు చేయకము. దేవుడు మానవుడైగా మునిగా అవతరించెను లేదును మానవు. దేవుడు మానవుడైగా మునిగా అవతరించెను లేదును మానవు. మెహరుడు కారణమున మెహరుడు కారణమున దేవుడు కాదని వాదింపకుమా. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వు చేయకమా. సరిగల గమ్యము దవ్వు చేయకమా. మానవాళికి మార్గము చూపగా వచ్చెను కాదా శ్రీకృష్ణునిగా. మానవాళికి మార్గము చూపగా వచ్చెను కాదా శ్రీకృష్ణునిగా. మరల వచ్చుటకు కారణమరయం మరల వచ్చుటకు కారణమరయం మరల మరల మరి రాడని అనుకోమ. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వు చేయకము. సరిగల గమ్యము దవ్వు చేయకము. ధర్మము ప్రేమయు దర్శించిన తరుణములో మీదరికి వత్తునని. ధర్మము ప్రేమయు దర్శించిన తరుణములో మీదరికి వత్తునని. చేసిన ప్రతినా చెలింపకుండిన చేసిన ప్రతినా చెలింపకుండిన మరల మరల రాడని అనుకోమ. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వు చేయకము. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వు చేయకము. కరువైపోయిన కలిలో ప్రేమ కపటములో భూమి కలుషితమయ్యే. కరువైపోయిన కలిలో ప్రేమ కపటములో భూమి కలుషితమయ్యే. అవతరించుటకు అవతరించుటకు తరుణము కాదా తరిచి చూడుము. సంశయ చంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వు చేయకము. సంశయ చంద్రములోన తేలుచు
సరిగల గమ్యము దవ్వ చేయకము నేనే కలియగా తారుడని చాటుట లేదా జగతిని కొందరు నేనే కలియగా తారుడని చాటుట లేదా జగతిని కొందరు వారిది చాయటి వారి కపటము వారిది చాయటి వారి కపటము తెలియుట ఎట్లని తీర్థయోచనలో సంశయ సంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వ చేయకము సంశయ సంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వ చేయకము నిత్యానందము నిచ్చల ప్రేమయు ఎవరి స్మరణ ఎదను కలుగును నిత్యానందము నిచ్చల ప్రేమయు ఎవరి స్మరణమున ఎదను కలుగును అతడే నిజమవతారుడు సుమ అతడే నిజమ అవతారుడు సుమ ఆద్యరము సుమ అతని నామము సంశయ సంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వ చేయకము సంశయ సంద్రములోన తేలుచు సరిగల గమ్యము దవ్వ చేయకము సరిగల గమ్యము దవ్వ చేయకము అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ నాగమణి మణి థ్యాంక్ యూ అందరికీ జై బాబా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. జయశ్రీ గారు జై బాబా. జై బాబా జై బాబా నాగమణి గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో శృతిలయలు తెలియకనే రాగాలు ఎరుగకనే శృతిలయలు తెలియకనే రాగాలు ఎరుగకనే గాత్రమది లేకనే గాత్రమది లేకనే సరిగమలు నేర్వకనే పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో మెహరు మెహరను స్వరము సరిగమలకే వరము మెహరు మెహరను స్వరము సరిగమలకే వరము మెహరు మెహరన్నచో మెహరు మెహరన్నచో సంకీర్తనౌ నటులా పాడని నీ పాట పరవశముతో
పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో గుండె సవ్వడిలయగా ఊపిరే శృతి కాగా గుండె సవ్వడిలయగా ఊపిరే శృతి కాగా ప్రేమయే రాగమై ప్రేమయే రాగమై మానసము భావమై పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పరవశముతో మెహర్ శ్రీయద ఘోష గాయకులాభిలాష మెహర్ శ్రీయద ఘోష గాయకులాభిలాష ఆశ నీవే కదా ఆశ నీవే కదా ఆదుకొను శ్రీధరా పాడని నీ పాట పరవశముతో పలుకని నీ మాట నిశ్చయముతో పాడని నీ పాట పాడని నీ పాట పాడని నీ పాట పరవశముతో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా నాగమణి గారు జై బాబా అండి, జై శ్రీ గారు. మంచి సంకీర్తన చక్కగా చేశారు. ఇంకో జై బాబా. అరుణ్ గారు జై బాబా. జై బాబా అరుణ్ గారు. శ్రీనివాస్ గారు జై బాబా. అందరు శ్రీనివాస్ గారు జై బాబా. అంకుల్ జై బాబా. సంకీర్తన ఉమా జై బాబా. అరుణ్ గారు జై. ప్రేరమ్మా మణి ప్రేరా సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की భజనే జీవముగా నీ జపమే ప్రాణంగా భజనే జీవముగా నీ జపమే ప్రాణంగా నిన్నే వేడితిరా నన్నెన్నడు వీడగురా మెహరు మెహరు భజనే జీవంగా నీ జపమే ప్రాణముగా నిన్నే వేడెదరా నన్నెన్నడు వీడకురా మెహరు మెహరు నిన్ను మది నుంచి నిన్ను మది నుంచి నిన్ను మది నిలిపిన నిన్ను మది నుంచి నిన్ను మది నిలిపిన భువి నెరగిన ఆనందం
అచలముగా నిలవాలి, జీవితమే పండాలి, మా జీవితమే పండాలి. భజనే జీవముగా, నీ జపమే ప్రాణంగా, ఎంతగా వేడిన వినవేమి, ఎంతగా వేడిన వినవేమి, ఎంతని పిలిచెదమో బాబా, ప్రతినిత్యం నీ భజనే విడువక మానక చేసెదము, భజనే జీవంగా, నీ జపమే ప్రాణంగా, నిన్నే వేడదరా నన్నెన్నడు వీడకురా, మెహరు 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 ప్రేమ గీతాలతో, మెహరు నామ జపములతో, ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము, ఒకే పాటగా ఒకే మాటగా జీవితమంతా గడిపెదము, మా జీవితమంతా గడిపెదము, భజనే జీవముగా, నీ జపమే ప్రాణంగా, నిన్నే వేడెదరా నన్నెన్నడు వీడకురా, మెహరు మెహరు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. మా నిజా నీకు జయ బాబా. మంచి సంగీతం పాడారు. జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. అల్లూరి శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబమ్మ. ఎందుకయ్యా నీకింత దయా, ఎందుకయ్యా నీకింత దయా, మా వాడలో నడిచేవు మర్మం బేదో తెలపగనే, ఎందుకయా నీకింత దయా, తొలకరికై వేచిన నేలల్లే నీ రాకతో మురిసేము, తొలకరికై వేచిన నేలల్లే నీ రాకతో మురిసేము, తీరైన పూలమాలల్లే మా బ్రతుకులు మలచేవు, తీరైన పూలమాలల్లే మా బ్రతుకులు మలచేవు, ఎందుకయా ఎందుకయా నీకింత దయా, మా వాడలో నడిచేవు మర్మం బేదో తెలపగనే, మమ్ము ప్రేమతో పిలిచేవు, కోర్కెలు వేరే లేవయ్యా, కోర్కెలు వేరే లేవయ్యా, నీ చల్లని చూపే చాలయ్యా, కోర్కెలు వేరే లేవయ్యా, నీ చల్లని చూపే చాలయ్యా, ఏ నాటిదో ఈ మా సుకృతము, ఏ నాటిదో ఈ మా సుకృతము,
ఈనాటికి నిన్ను పొందామయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా నీకింతగే నీవయ్యా ఆ సమిధలు మేమవుతామయ్యా విడువకు స్వామి నా చేయి విడువకు స్వామి నా చేయి నీతోనే తీసుకుపోవయ్యా నీతోనే తీసుకుపోవయ్యా ఎందుకయ్యా ఎందుకయ్యా నీకింత దయా మా వాడలో నడిచేవు మర్మము భేదో తెలపగనే మమ్ము ప్రేమతో పిలిచేవు ఎందుకయ్యా ఎందుకయ్యా నీకింత దయా థ్యాంక్ యూ మేడం. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కగా మంచి సంగీతం పాడించారు. మీకు జై బాబా. ఇప్పుడు బాలరాజ్ అంకుల్ మీరు ప్రేయర్ చేయండి. విజయలక్ష్మి గారు మీరు నామం చేయండి. సత్యవాణి గారు మీరు హారతి పెట్టి బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమాండవు నీ ప్రమాణం ఎవరు ఎరుగనేద నీవు వర్ణము నామము రూపము గుణము లేనివాడవు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడు నాశం లేనివాడవు నువ్వు అవిభాజ్యుడు దివ్య చక్షులతో కానీ నిన్ను ఎవరు నువ్వు చూడజాలరు నువ్వు ఎల్లప్పుడు ఉంటే నువ్వు ఎల్లప్పుడు ఉన్నావు నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతడు ఉండగలవు నువ్వు అంతటికి అన్నింటికి ఆవల ఉంది నువ్వు ఆకాశం ఉండగలవు పాతాళం ఉండగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడు అన్ని భూమికలు ఎందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నువ్వు మూడు లోకాలు ఉన్నావు ముల్లోకాలకు ఆవులో కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభుల ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో ఎరిగినవాడు నువ్వు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడు సర్వజ్ఞ అనంత జ్ఞాని త్రికాల వేది జ్ఞానమే నీవు సర్వదయాళుడు నిత్య శుభంకరుడు నువ్వు ఆత్మలకెళ్ళ ఆత్మ అనంత గుణ విశిష్టుడు నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యం మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు ప్రభుడవు పరమేశ్వరుడు నువ్వు పరుడో ప్రాతుడు నువ్వు పరబ్రహ్మ అల్లా ఇలాహి యజ్దన్ అవన్మస్ద ప్రీతమైన భగవంతుడు నువ్వు ఈజద్ అనుకోడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా ఇస్ దాన్ లా ఇలా ఇల్లీలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయాన ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపరిచినాము అసత్యము అధర్మము అపవిత్రము తలపులో మేము పశ్చాత్తాపం పలికొండరాని పలికి మాటకు నువ్వు చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకు మేము పశ్చాత్తాపరిచినాం స్వార్థం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి ప్రతి మాటకు ద్వేషం చే ప్రేరేపించబడిన ప్రతి పనికి ప్రతి మాటకు ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపరిచినాం ముఖ్యంగా కామంతో కూడా మా ప్రతి తలం కామ ప్రేరితము మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆడితపు ప్రతి వాగ్దానమునకు సమస్త పరినిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపరిచాం ఇంకా ముఖ్యంగా కూడా పరలోక నాశనం గురించి మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలగజేసిన మేము మాటకు చేసిన చేతకును ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపరిచిన అపార దయాన్ని ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపలన్నింటి క్షమింపడుకుంటున్నాం తలపులలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపడుకుంటున్నాం ప్రీతమ దయమ్మ నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాం అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించందరు మా అందరూ తోడ్పడడం ఇంకా నువ్వు బాబా కొమ్మును చిట్ట చివరి వరకు విడకుండా ఏ విధంగా మా అందరికి సహాయభూతుడకం అవతార్ మేయర్ బాబాకి జై అవతార్ మేయర్ బాబాకి జై అవతార్ మేయర్ బాబాకి జై జై బాబా అండి. బాలరాజ్ గారు ఇప్పుడు విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఓం నమో మెహర్ బాబా ఓం నమో మెహర్ బాబా
ఓం నమో మెహర్ బాబా, 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 ఓం నమో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా బాబా నాగమణి, జై బాబా జై బాబా అండి, అందరికీ జై జై బాబా మెహర్ అండి, బాబా. జై జై బాబా బాబా. అండి. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మనం హృదయలో తలుచుకొని ఒక నిమిషం అందరూ మౌనంగా ప్రార్థించుకుందాం. తర్వాత సత్యవాణి గారు బాబా వారికి హారతిస్తారు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. సత్యవాణి గారి జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే
ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి నాగమణి గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి సత్యనారాయణ గారు చాలా చక్కగా బాబా వారికి హారతిచ్చారు. ఇక జై బాబా అండి. ఈరోజు కార్యక్రమం బాబా వారు చాలా చక్కగా మనందరితో చేయించుకున్నారు. పాల్గొన్న వారు ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలగాలని జై బాబా. రేపు అందరూ 4:30కు మళ్ళీ కలుసుకున్నామండి. తార్ మెహర్ బాబా ఈ అవకాశం బాబా వారు నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా అందరికీ జై బాబా. మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. ఏ బాబా అండి అందరికి